హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిందల్లా మనకి ఫస్ట్ క్యాలీఫ్లవర్ కావాలి. ఈ క్యాలీఫ్లవర్ని ఏంటంటే మనం చక్కగా ఇలాగ ఫైన్గా చిన్న చిన్నగా చేసుకుంటే ఇది మనం నవ్వులుతూ ఉంటే మంచి పంటి కిందకి చాలా చాలా బాగుంటుంది. సో దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకుని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద మనం ఒకసారి వేసేస్తే ఆ నీరంతా కూడా పీల్చేసుకుంటుంది. నీట్గా ఇలా డ్రై అయిపోయి ఉంటుంది. మనం ఈ 11 ప్రాంతాలకు పెట్టుకోవాలంటే ఉదయం 7 గంటలకు అయితే మనం అలా కడిగేసి నీట్గా పెట్టేసుకున్నామంటే ఆరిపోతుంది కూడాను. సో దీనికి ఏంటంటే మనం సేమ్ ఆవకాయ ప్రాసెస్సే. ఇలాంటి ఒక డొక్కుతోటి కారము, ఒక డొక్కుతోటి ఆవపొడి, ఒక డొక్కుతోటి సాల్ట్, ఇంగువ అండ్ మెంతులు. సేమ్ ఆవకాయ ప్రాసెస్ సేను. కాకపోతే మామిడికాయకి అయితే మనకి పులుపు ఉంటుంది, దీనికి పులుపు ఉండదు కదా. అందువల్ల మనం ఏం చేస్తామంటే యాడెడ్ ఇంటూ నిమ్మరసం అనమాట. నేను ఒక 3 కాయల నిమ్మరసం తీసుకున్నాను. ఆ కాయను బట్టి పెద్ద కాయ అయితే మనకి జనరల్గా 2 వాటిలకు కూడా వచ్చేది కూడా మనకి సరిపోవచ్చు. సో నిమ్మరసం కూడా వేసుకోవాలి మనం. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్దామా మనం. ఈ 3 కలిపేసుకున్న కారం నేను ఇలా కలిపేసుకున్నాను. ఆవపొడి, కారం పొడి, సాల్టు, ఇంగువ అండ్ మెంతులు. ఓకేనా, ఇలా మనం రెడీగా ఈ సీజన్ అంతా ఊరగాయల సీజన్ కదండి, వెరైటీగా క్యాలీఫ్లవర్ది అయితే బాగుంటుంది అనేసి నేను చేస్తున్నాను. నేను ఒక ఈ మాత్రం క్యాలీఫ్లవర్కి నేను ఒక 2 డొక్కులు పౌడర్ తీసుకుంటున్నాను. ఏం లేదండి, అన్నీ మనం రెడీ చేసేసుకుంటే చాలా సులభంగా అయిపోతుంది. ఇది ఆవకాయ ఎప్పుడు కూడా చాలా సులభంగానే అయిపోతుంది. మామిడికాయలు లేని సీజన్లోనూ అది కూడా మనకి కార్తీక మాసంలో వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి కారం ఎప్పుడు దొరుకుతుంది, ఆవపొడి అది దొరకదు అనుకున్నప్పుడు మనం ఆవాలు చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మనం అలాగే సేమ్ ప్రాసెస్లో దోసకాయ కూడా చేస్తాం కదా. అందువలన అలాగే క్యాలీఫ్లవర్ ఆ సీజన్లో వస్తుంది కాబట్టి అప్పటికి మనకి నవంబర్ వచ్చేస్తే ఆవకాయ మనం పెట్టుకున్నది కూడా ఒకవేళ అయిపోయింది అని అనుకుంటే మనం ఇలాంటివి కూడా ట్రై చేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనం ఇలాగ 3 కలిపేసిన పౌడర్ తీసుకున్నాం కదా. ఇందులో మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. ఇవేమీ ఉడకపెట్టక్కర్లేదండి, పచ్చివే మనం కలిపేసుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు మామిడికాయ ఆవకాయ తినడం కాకుండా ఉసిరికాయలు అవన్నీ కూడా పెడతారు, బట్ క్యాలీఫ్లవర్ అయితే ఇంకా బాగుంటుంది చాలాను. నూనె కూడాను, నేను నూనె మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నూనె కూడా వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ నిమ్మరసం వేసేస్తున్నాను నేను. సేమ్ ఇదే దానంతా ఆయిల్ కూడా వేసుకోవాలి మనం. అంత ఎక్కువ ఆయిల్ పట్టకపోయినా కొంచెంగా చాలు. ఓకే, ఇవి వేసేసుకుని మనం ఇలా కలిపేసుకుని ఒక 1 డే మనం ఇలా ఉంచుకుంటే నిమ్మరసం కాబట్టి మంచిగా ఊరిపోతుంది. అది మనం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే నుంచే మనం దీన్ని ట్రై చేసేయచ్చు కూడా. వేడి అన్నంలోనూ అది కూడా సూపర్గా ఉంటుంది. అంత వేడి కూడా చేయకుండా ఉంటుంది మనకి హెల్త్కి కూడాను. కొంచెం నూనె కూడా వేసుకున్నాను. చక్కగా మనం నువ్వుల నూనె వేసుకొని కలుపుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. ఇవాళ ఇలా డ్రైగా కనిపిస్తుంది కానీ రేపటికి చక్కగా ఇది ఊరిపోయి మంచిగా. ఇందులో యాడెడ్ ఇంటూ ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసానండి. ఆవపొడి, కారం పొడి,
ఉప్పు పొడి, ఇంగువ అండ్ మెంతులు అండ్ పసుపు ఇదంతా కలిపేసిన పౌడర్ మనం ఇలాగ తయారు చేసి ఉంచుకుంటే ఎప్పుడు ఏది కావాలంటే అది ఆటోమేటిక్గా మనం నిమిషాల మీద కలిపేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తున్నా అది కూడా వెరైటీగా మనం చేయాలి అని అనుకుంటే ఇలాంటి సీజన్స్లో మనం చక్కగా ఇలాంటిది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేయండి. చూసారా, కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. 2 days ఆగిన తర్వాత వేసుకున్నామంటే మంచిగా ఊరుతుంది, ఇది బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ టు ఈట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదం.